హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఈ వీడియోలో మహిళా దినోత్సవం గురించిన కొన్ని డీటెయిల్స్ను మీకు షేర్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే దీనికి అర్థం ఎక్కడైతే ఆడవాళ్ళు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్థం. అంతటి గొప్ప ఆడవాళ్ళకి మరొకసారి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మనం ప్రతి సంవత్సరం కూడా మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. మహిళ ఒక కూతురుగా జన్మను పొందుతుంది, ప్రేమను పంచుతుంది కన్నవాళ్లకు. ఒక అక్కల కష్టాల్లో తోడు నీడను అందిస్తుంది. ఒక చెల్లిలా ప్రేమానురాగాలను పంచుతూ చిలిపి అల్లర్లను పరిచయం చేస్తుంది. ఒక భార్యగా ఎన్నో బాధ్యతలను భరిస్తుంది. ఒక తల్లిగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ బరువు బాధ్యతలను మోస్తూ పిల్లలకి తన ప్రేమనంతా పంచిపెడుతూ పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదిని వేస్తుంది. ఇలా మహిళ ప్రతి చోట కూడా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూనే ఉంటుంది. పుట్టినప్పటి నుంచి ప్రాణం పోయే వరకు తనంటే సేవ అనేలా పురుషులకు ప్రతి విషయంలో కూడా తోడుగా నిలుస్తారు. ఇంత చేసినప్పటికీ కూడా ప్రతిఫలంగా కొంచెం ప్రేమను, కొంచెం ఓదార్పును, కొంచెం తోడును మాత్రమే ఆశిస్తుంది. స్త్రీ లేకపోతే సృష్టిలో జననం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. ఇంతటి గొప్పతనం ఉన్న స్త్రీమూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తల్లిగా, కూతురిగా, అక్కగా, చెల్లిగా, భార్యగా ఇలా ఎన్నో రకాల పాత్రలను పోషిస్తూ విద్యారంగంలోనూ వ్యాపార రంగంలోనూ పుడమి నుంచి నింగి వరకు ఎన్నో రంగాలలో ప్రతిభను సాధిస్తున్నటువంటి మన మహిళా మూర్తులందరికీ నా హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తల్లిగా, కూతురిగా, అక్కగా, చెల్లిగా, భార్యగా ఇలా ఎన్నో రకాల పాత్రలను పోషిస్తూ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో తమదైన ప్రతిభను కనబరుస్తూ ఎంతో ముందుకు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క స్త్రీమూర్తికి నా హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.